నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ సింహాద్రి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అయితే ఈ శ్రీరామనవమి సందర్భంగా ఒక విషయం గురించి మనం చర్చించాలి. భద్రాచలం ఆలయం అంటే అందరికీ తెలిసిందే, ప్రపంచ స్థాయిలో చాలా ప్రసిద్ధిగాంచింది. ఈ భద్రాచలం ఆలయానికి సంబంధించి శ్రీరామనవమి నాడు అట్టహాసంగా చాలా ఘనంగా అద్భుతమైన వేడుకలు, సీతారాముల వారి కళ్యాణం అనేది భద్రాచలంలో జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిందే. బట్ చాలా వరకు తెలియని విషయం ఏంటంటే భద్రాచలం ఆలయం మీద, భద్రాచలం ఆలయ హక్కు మీద ఒక పెద్ద వివాదమే నడుస్తూ ఉన్నది. అక్కడ కోర్టు నుంచి వెళ్ళి ఇక్కడ ప్రజలకు, అంటే ఎవరైతే ఈ రామ భక్తులు కావచ్చు, భద్రాచలంలోని కొందరు కమిటీ సభ్యులు కావచ్చు, ఇక్కడ ప్రభుత్వానికి మధ్య ఒక వివాదం నడుస్తూ ఉంది. ఆ వివాదం ఏంటంటే భద్రాచలం ఆలయం మీద హక్కు. భద్రాచలం ఆలయం మీద హక్కు ఎవరికి ఉన్నది? వాస్తవానికి భద్రాచలం ఆలయం మీద హక్కు ఎవరికి ఉండాలనే దాని మీద ఒక వివాదం ఉంది. సహజంగా తెలంగాణ ప్రభుత్వం ఎండోన్మెంట్ కింద హిందూ దేవాలయాలన్నీ ఉంటాయి, ఎండోన్మెంట్ చూసుకుంటారు. అక్కడ ముస్లింలకు సంబంధించి ఇంకేదన్నా మస్జిద్లకు సంబంధించి వక్ఫ్ వాళ్ళకు ఒక బోర్డు ఉన్నది. చర్చిలకు సంబంధించి వాళ్ళ మిషనరీ కొన్ని చర్చ్ సంస్థలు, క్రిస్టియానిటీ ఆర్గనైజేషన్స్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు భద్రాచలానికి సంబంధించి భద్రాచలంలోని అంటే రామభక్తులు కావచ్చు, భద్రాచలం ఆలయానికి తరచుగా వెళ్ళే వాళ్ళు కావచ్చు, రాముణ్ణి ఆరాధించే వాళ్ళు కావచ్చు, కొందరు ప్రత్యేకంగా ఏం వాదన తెర మీదకి తీసుకొచ్చారు. కోర్టులో వాళ్ళు వేసిన పిటిషన్ ఏంటంటే ఈ ఏదైతే భద్రాచలం ఆలయానికి సంబంధించి హక్కు మొత్తం ప్రభుత్వం మీద ఉంది. మరి భద్రాచలం ఆలయానికి సంబంధించి హక్కు మొత్తం ప్రభుత్వం మీద ఉన్నప్పుడు బాధ్యత కూడా ప్రభుత్వం పూర్తిగా తీసుకోవాలి. బట్ తీసుకోవట్లేదు అనే సమస్యనే, అనే వాదనను అక్కడ భద్రాచలం ఆలయ భక్తులందరూ కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏం జరుగుతూ ఉంది అంటే ఉదాహరణకు మీకు చెప్తా. భద్రాచలం ఆలయము ఇప్పుడు మనందరికీ కూడా భద్రాచలం నుంచి ప్రతి సంవత్సరం వన్ ఇయర్కి ఉదాహరణకి అంజాద కంస్కం లెక్కలు చూసుకుంటే 40 నుండి 55 కోట్లు ఆదాయం వస్తుంది. ఎక్కడి నుండి? భద్రాచలం నుండి. అంజాదగా మనం దీన్ని ఒక 50కి చేద్దాం, 50 కోట్లు అనుకుందాం. అంటే 45 నుంచి 55 కోట్లు బిట్వీన్ మధ్యలో ఉంటుంది. సరే, భద్రాచలం నుంచి ప్రతి సంవత్సరం ఒక 50 కోట్ల ఆదాయం వస్తుంది అనుకుందాం. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే ఈ 50 కోట్లను ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, ఈ 50 కోట్లను మేము భద్రాచలం మీద ఖర్చు చేసినామని చెప్తుంది. ఇప్పుడు భద్రాచలం ఆలయ భక్తుల యొక్క వాదన ఏంటంటే 50 కోట్లు ఖర్చు చేశాము ప్రభుత్వం ఈ ఆలయ అభివృద్ధి కోసం అని చెప్తుంది. మరి ఈ భక్తుల వాదన, వీళ్ళ ప్రశ్న ఏంటంటే, భద్రాచలం ఆలయ భక్తుల వాదన ఏంటంటే 50 కోట్లు ఖర్చు చేశారనే చెప్తా ఉన్నారు, కానీ ఎక్కడ ఖర్చు చేశారు, ఎంత ఖర్చు చేశారు, వేర్ ఇస్ ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత ఎక్కడ ఉన్నది? సో భద్రాచలం ఆలయ నిధుల విషయంలో తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం భద్రాచలం ఆలయం నుండి వచ్చిన నిధులను, ఆలయం నుండి వచ్చిన ఆ డబ్బుని, ఆ ఆదాయాన్ని ప్రభుత్వము తమ యొక్క సొంత, అంటే ప్రభుత్వ ఖర్చులు ఏవైతే ఉంటాయో, ప్రభుత్వంలోని కొన్ని వేరే పథకాలకు సంబంధించి, వేరే వెసులుబాట్లకు సంబంధించి ప్రభుత్వం దాన్ని వాడుకుంటుంది అని ఈ భద్రాచలం ఆలయ భక్తుల యొక్క ఆవేదన, వాళ్ళ ఆరోపణ, వాళ్ళ సందేహం కూడా. ఎందుకు అనంటే ఈ సందేహం ఎందుకు మొదలైందంటే ప్రభుత్వం ఏం చెప్తుంది, గుడి డెవలప్మెంట్ కోసం 50 కోట్లు ఖర్చు చేశాం, ఇక్కడ కొన్ని జీతాల కోసం 50 కోట్లు ఖర్చు చేశాం, లేదో సో అండ్ సో, లేకపోతే కొన్ని మరమ్మతుల కోసం 50 కోట్లు ఖర్చు చేశాం, సో అండ్ సో అని చెప్తా ఉంది. బట్ ఎక్కడా కూడా ట్రాన్స్పరెన్సీ లేకపోవడమే ఈ యొక్క సమస్యకు దారితీసింది. ఎలా అంటే బిడ్డింగ్ ఎవరు వేశారు, కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు, ఎంతకి ఇచ్చారు, ఎవరెవరు కాంట్రాక్ట్లో పాల్గొన్నారు,
ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు? 50 కోట్లు ఒకే దాని మీద కేవలం మెట్లు కట్టడానికి 50 కోట్లు ఖర్చు పెట్టరు కదా. మెట్ల మరమ్మతుకు ఎన్ని కోట్లు ఖర్చు అయ్యాయి, రంగులకు ఎంత డబ్బు ఖర్చు అయింది, లేకపోతే ఇంకేదైనా జీతాల విషయంలో ఎంత ఖర్చు అయింది, ఇలాంటి ఒక ట్రాన్స్పరెన్సీ లేకపోవడం వల్ల భక్తులందరూ కూడా అనుమానాన్ని, సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కోరుకునేది ఏంటంటే ఈ భద్రాచలం ఆలయం మీద హక్కు పూర్తిగా భద్రాచలం బోర్డుకే ఇవ్వాలి. భద్రాచలం ఆలయ బోర్డును పెట్టేసి ఆ బోర్డుకు మాత్రమే పూర్తి హక్కు ఉంటే ఈ ఆలయం నుంచి వచ్చిన ఆదాయం అనేది తప్పుదో పట్టదు, పక్కకు వెళ్ళదు. ఆ పూర్తి ఆదాయాన్ని గుడి కోసం, దేవుడి కోసమే వాడుకుంటాం అనేది వీళ్ళ వాదన. వీళ్ళ వాదన ఏంటి? ప్రధానంగా ఇప్పుడు కోర్టుకు వీళ్ళు అప్పీల్ చేసుకుంది కూడా ఏంటంటే దేవుడి నుంచి వచ్చిన ఆదాయం దేవుడి మీదే ఖర్చు పెట్టుకోవాలి. ఆ ఖర్చు చేసే హక్కు ప్రభుత్వానికి ఉండడం వల్ల పూర్తిగా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వం భద్రాచలం ఆలయానికి కేటాయించట్లేదు అనేది ఇప్పుడు వాళ్ళ యొక్క ఆవేదన, బాధ, సందేహం. సో ఇంకా ఫైనల్ తీర్పు అనేది రాలేదు, కోర్టులో ఉంది. మరి ఫైనల్ జడ్జిమెంట్ ఏ విధంగా వస్తుంది? మరి ప్రత్యేకంగా ఆలయ బోర్డుకు, భద్రాచలం ఆలయ బోర్డుకు మాత్రమే ఆ హక్కులు, ఆ రైట్స్ని మరి తీసుకునే విధంగా, ఉండే విధంగా మరి కోర్టు తీర్పిస్తుందా, లేదా ఎండోన్మెంట్ కిందనే ప్రభుత్వం చేతిలోనే ఈ హక్కు ఉంటుందా అనేది చూడాలి. బట్ ఫైనల్గా ప్రజల ఆవేదన మాత్రం ఖచ్చితంగా అంటే తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వము వాళ్ళ వ్యక్తిగతంగా వ్యక్తులు వాడుకోకపోయినా కూడా ప్రభుత్వంలోని కొన్ని అవసరాలకు, వాళ్ళు ఇచ్చిన హామీలకు ఈ ఆలయాల నుంచి వెళ్ళి వచ్చే ఆదాయాలను వాడుకుంటున్నారు. సో దేవుడి మీద వచ్చిన ఆదాయం అది దేవుడికే చెందాలి తప్ప పక్కదారి పట్టి పక్కకు పోకూడదు. మిగతా వారికి ఎలా ఉందో భద్రాచలం ఆలయానికి కూడా అలానే ఉండాలి. మాకంటూ ప్రత్యేకంగా బోర్డు ఉండాలి, మా బోర్డుకే ఆదాయం అంతా చెందాలి. ఆ బోర్డు ఖచ్చితంగా అప్పుడు ఆలయానికి ఆ డబ్బులన్నీ కేటాయిస్తుంది అనేది వాళ్ళ వాదన. మరి దీనిపైన ఇంతవరకు మరి ప్రభుత్వం అయితే ఎక్కడ కూడా ఏం స్పందించలేదు. బట్ చూడాలి, ఎందుకంటే తీర్పు ఏదొచ్చినప్పటికీ కూడా ఏ రంగానికి సంబంధించి ఆ రంగం మీద దాన్ని అంటే వచ్చిన ఆదాయాన్ని వాళ్ళకే ఇవ్వడం వల్ల ఏమైపోతుంది అంటే ఒక పూర్తి డెవలప్మెంట్ అనేది మనం అక్కడ చూస్తాం. ఓ ట్రాన్స్పరెన్సీ ఉండడం వల్ల ప్రజల మధ్య ఒక నమ్మకాన్ని అనేది పోగు చేసుకోగలుగుతాం. మరి వీళ్ళు ట్రాన్స్పరెన్సీగా ఉంటాం, మేము ఎక్కడ ఎంత ఖర్చు చేశామని డీటెయిలింగ్ నేను ఇస్తామని మరి ప్రభుత్వం చెప్తుందా, లేకపోతే ఇవ్వలేక ఇక ఆ భద్రాచలం ఆలయం మీద వచ్చే ఆదాయాన్ని బోర్డుకే అప్పచెప్తుందా, మరి ఏ డిసిషన్ తీసుకుంటుంది అనేది